Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important model in active voice and passive voice, that is model 2B, specific questions, also known as WH word questions. These are all the WH word questions. These are all. Now I am directly going to the topic. Whom? This is subjective case. Next, objective case is there. How to solve it if it is given in the exam. Whom did they help? Active voice. Whom did they help? WH word, this is also. First, what I have to do, what we have to do, arrange the question in the statement order, like subject plus verb plus object plus tail. If tail is there, otherwise leave it. Whom did they help? ఇందులో వెర్బ్ ఏంటి? Did help. దీనికి అసలు ఈ పని ఎవరు చేశారు? దే సబ్జెక్ట్, డూయర్ ఆఫ్ ది యాక్షన్. హూమ్ ఏంది? ఆబ్జెక్ట్. ఆటోమేటిక్ వెర్బ్ తర్వాత హూమ్ వచ్చేస్తుంది. ఆబ్జెక్ట్ అని చెప్పాను కదా ఆల్రెడీ. అది బ్రెయిన్లో ఉండాలా, అది చూస్తూ ఉంటే అయ్యే గుర్తుంటాయి. అయిపోయింది. డిడ్ హెల్ప్ అంటే ఏంటి? దగ్గరకు వచ్చేసింది. డిడ్ క్వశ్చన్లు అట్లా సెపరేట్ అవుతాయి, కానీ క్వశ్చన్లో నెగిటివ్లో సెపరేట్ అవుతాయి. మళ్ళీ ప్యాసివ్ వాయిస్ అవుతుందంటే దగ్గరకు వచ్చేస్తాయి అన్ని. డిడ్ దాంట్లో కలిసిపోద్ది హెల్ప్లో. ఈ రెండు కలిసేటప్పుడు హెల్ప్ అయింది. ఇక్కడ ఏం చేస్తున్నాం? డిడ్ వచ్చేటప్పటికి డిడ్ ప్లస్ హెల్ప్ ఏమైంది? హెల్ప్ అయింది. ఇక్కడ ఇంతవరకు అర్థం చేసుకోండి. మెయిన్గా డూ ప్లస్ హెల్ప్ అంటే V1, డస్ ప్లస్ హెల్ప్ హెల్ప్స్ V1S, డిడ్ ప్లస్ హెల్ప్ V2 ఇదే. డిడ్ ఇది కూడా V2 కావాలి, ప్లస్ హెల్ప్డ్ V2. డూ, డస్, డిడ్. డూ V1, డస్ వచ్చి V1S, డిడ్ వచ్చి V2. ఇక ఒక అవగాహన ఉండాలి దీని తర్వాత కొన్ని విషయాలు మాట్లాడబోతాను నేను. దీంట్లో చాలా తప్పులు చేస్తారు జనాలు. నిదానంగా అర్థం చేసుకో. అన్నిటికీ నేను ఇక్కడ రాస్తున్నాను. డూ, డస్, డిడ్. ఒక బేస్ వెర్బ్కి ముందు లెఫ్ట్ సైడ్ డూ వస్తే ఆ రెండు కలిపితే హెల్ప్ V1. ఇక్కడ చూడండి, డూ ప్లస్ లైక్ ఏమైందా? లైక్. డస్ ప్లస్ లైక్ ఏమైందా? లైక్స్. డిడ్ ప్లస్ లైక్ ఏమైందా? లైక్డ్. అంతే, ఏదైనా అంతే. ఇది V1 ఫామ్ వస్తాయి కదా, బేస్ వెర్బ్స్ అనమాట. ప్లెయిన్ ఇన్ఫినిటివ్. ఆ రెండు కలిసేసి అసలు రూపాన్ని సంతరించుకుంటాయి. ఏనంటే డూ బేస్ కదా, అందువల్ల దీంతో బేస్ గెలిచిన బేస్ ఉంది కాబట్టి ఆ ఎస్ ఇందులోకి వచ్చేసింది. డిడ్ అంటే ఏంటి? అక్కడ ఈడి ఉన్నట్టు ఇండైరెక్ట్ గా ఆ ఈడి ఇక్కడికి వచ్చేసింది. దీన్ని కలిసి లైక్ లైక్. ఈ ఎగ్జాంపుల్ మీకు తెలిస్తే ఫ్యూచర్లో చాలా అవసరాలు ఉన్నాయి. దీంతో చాలా తప్పులు చేస్తుంటారు ఇట్లు. ఇక్కడ దాన్ని నేను చాలా ఆలోచించి చెప్తా ఉన్నా. దీన్ని ఎలా చెప్పాలా, ఎట్లా చెప్పాలా అనేది ఆలోచిస్తూ ఉన్నా. చూడండి, హూమ్ డిడ్ దే హెల్ప్ అన్న. దే డిడ్ హెల్ప్ ఇందాక అనుకున్నాం. హూమ్ అన్న తర్వాత ఏంటి? స్టేట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. దీన్ని పరిష్కారం చేశాను నేను.
డిడ్ హెల్ప్ ఏమైందా? హెల్ప్డ్. లేదు కావాలంటే డిడ్ హెల్ప్ అని అట్లే కూడా ఉంచుకోండి, మీ ఇష్టం. తర్వాత ఏం చేయాలి? హూమ్ మనలో ఇది ఆబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ కావాలి. యాజ్ యూజువల్ ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఏ మోడల్ అయినా అంతే, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్. హూ వచ్చేసింది. హూమ్కి సబ్జెక్ట్ ఏంది? హూమ్కి సబ్జెక్ట్ హూ వచ్చేసింది. ఇది అవుద్ది, ఇది అవుద్ది అంతే. తర్వాత ఏంది? హెల్పింగ్ వెర్బులు. ఈ డిడ్ పోయి ఇందులో కలిసిపోయింది కదా, ఇంకా నీ హెల్పింగ్ వెర్బ్ లేదు అక్కడ. అయ్యో కలిసిపోయి హెల్ప్డ్ అయిపోయింది, ఇంకా లేదు హెల్పింగ్ వెర్బులు. డూ డస్ డిడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను నేను. మిగిలిన హెల్పింగ్ వెర్బులు అయితే మాత్రం దించేసేవాళ్ళం కిందకి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది, ఇంక లేదు, కలిసిపోయింది అంతే. దాంట్లో లేదు కదా. ఇక్కడ డిడ్ ఏంది? V2 కదా. V2 అంటే ఏంటి? పాస్ట్ టెన్స్. వాడు క్లూ ఇచ్చాడు, ఇది ఒక గుర్తు అనమాట, టెన్స్ కు సంబంధించిన గుర్తు ఇది. ఇది ఏ టెన్స్? V2 అంటే ఏంది? V2 అంటే ఏంటి? సింపుల్ పాస్ట్ అని. దానికి వాజు లేక వర్రు అనేది తెచ్చుకోవాలి. సింగులర్ కాబట్టి వాజు, ఒకవేళ ప్లూరల్ అయితే వర్రు వచ్చింది. ఈ రెండింటి జోలికి తప్ప మిగిలిన ఒకటి జోలికి పోవద్దు. ఇది సింపుల్ పాస్ట్ అని మీకు ఎట్లా తెలుసు? డిడ్ కదా. డిడ్ అంటే ఏందా? డూ అంటే V1, డూ. డస్ అంటే అది కూడా V1S అంతే, రెండు ఆల్మోస్ట్. డిడ్ అంటే V2, ఇది V2 కదా. పాస్ట్ అని వాళ్ళు హింట్ ఇస్తున్నారు మనకి, అందుకని వాజ్ తెచ్చుకున్నాం. తర్వాత ఏం చేయాలా? ఇది మెయిన్ వెర్బ్ అవుద్ది. తర్వాత వచ్చే వెర్బ్ ఏమవుద్ది? మెయిన్ వెర్బ్. ఆ మెయిన్ వెర్బ్కి హెల్ప్ అని చివరిలో వచ్చి ఆ మెయిన్ వెర్బ్కి మూడో రూపం ఏంటి? హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. ఫస్ట్ పార్టిసిపుల్ కావాలి, హెల్ప్డ్ వచ్చేసింది. తర్వాత ప్రిపోజిషను జనరల్గా బై వెర్బ్. తర్వాత ఏంటి? ఆబ్జెక్టు అంటే అక్కడ సబ్జెక్టు. ఆ పైన అడిగితే వాళ్ళే చెప్తారు, ఏమండి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరండి అని అడగాలి వాళ్ళని. ఆ వాక్యం అడగాలి మనం, సబ్జెక్ట్ ఎవరంటే ఇదిగో ఇక్కడ ఉంది సబ్జెక్ట్, అది ఇచ్చి ఇక్కడ పెట్టుకో అంతే. ఈ దేకి ఆబ్జెక్ట్ చేసేది ఇంతకుముందు చెప్పున్నాను కదా, అందుకే ఈ టేబుల్ అట్లే ఉంచేసాను నేను. మీకు కొంతమంది కొత్త వాళ్ళు చూస్తున్నారు, రోజుకి సుమారు 1000 మంది చూస్తున్నారు, వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు. దే, దమ్ము, దమ్ము, దే, దే, దమ్ము. చూడండి, దే కదా, దమ్ము ఆబ్జెక్ట్ కేసు. హూ వాజ్ హెల్ప్డ్ బై దెమ్. ఇక్కడ తమాషా ఏంటంటే, ఓకే సబ్జెక్టు బీ ఫార్మ్ వెర్బ్ వచ్చేసింది, హెల్ప్డ్ బై దెమ్ ఆబ్జెక్టు వచ్చేసింది. ఈ ఇంటరాక్టివ్ వర్డ్స్ తర్వాత ఇటువంటి విషయాల్లో తప్ప ఎక్కడ కూడా జనరల్గా కొన్నిట్లో తప్ప, అది అబ్జర్వేషన్ అని పరిస్థితి. జనరల్గా ఇంటరాక్టివ్ వర్డ్స్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఏదో ఒకటి ఉంటుంది. అందువల్ల మనం ఇక్కడ కూడా హెల్పింగ్ వెర్బ్ తెచ్చుకున్నాం. మనం హూ అనే మోడల్లో కూడా హెల్పింగ్ వెర్బ్ తెచ్చుకున్నాం. ఇక్కడ లక్కీగా హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ తెచ్చేది ఏం లేదు, ఉంది కదా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉంటే మళ్ళీ ఎందుకు వేరే వాళ్ళని అడిగేది? ఉన్నాయి కదా నీ దగ్గర, అంతే. నీ దగ్గర ఆల్రెడీ ఉంది, నీ దగ్గర ఉన్నాయి, ఎన్ని తీసుకో. హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి మళ్ళీ ఆలోచించుకో. హూ వాజ్ హెల్ప్డ్ బై దెమ్. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఫైనల్ అన్నమాట. ఇది ఏంది? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఆర్ ఫైనల్. అయిపోయింది. హూ వాజ్ హెల్ప్డ్ బై దెమ్. 1కి 2 సార్లు చదివితే అర్థం అవుద్ది. ఇది మాత్రం కొంచెం సమస్యతో కూడింది ఈ మోడల్లో. ఇది బాగా అర్థం అయితే మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మొత్తం వచ్చేసినట్టే. ఇంకా అన్నీ వచ్చేసినట్టే, ఏం వర్రీ కాకండి, అన్నీ వచ్చేసినట్టే. ఇది అర్థం చేసుకోండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్తో సమస్య లేదు. ఈ 52 ఏళ్ల సర్వీసులో అనుభవంలో నేను చెప్తుంది అది.
మేము ఎక్కడ మాట్లాడినా ఇండస్ట్రీలో, బ్యాంకింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇట్లా టీచింగ్ దాంట్లో ఎక్కడైనా చూస్తూ ఉన్నాను, వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు పుట్ ది క్వశ్చన్, ఆస్క్ ది క్వశ్చన్ కరెక్ట్లీ, ఇఫ్ యు ఆర్ ఏబుల్, యూ విల్ బి కన్సిడర్డ్ టు బి గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఇట్ ఈజ్ ఏ మెజరింగ్ రాడ్, టెస్టింగ్, టచ్ స్టోన్. ఇట్ ఈజ్. భయపడగాకండి, చాలా ఆలోచించి చేసుకుంటా వచ్చాను ఈ స్టెప్ మోడల్. ఇవన్నీ మీ కొత్త వాళ్ళు కావచ్చు, పాత అందరికి కూడా పనికి వస్తాయి. టేబుల్స్ చేసా. ఎవరైనా స్క్రీన్ షాట్ తీయకపోతే నేను పక్క వెళ్ళిపోయాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి పాయింట్ అవసరము. 52 years ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న పాయింట్లు ఇవి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో మోడల్ 2B కావచ్చు, ఏ కావచ్చు, దేనికైనా కూడా ఏ మోడల్ వస్తాయని అవసరం. వీటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. వీటి సంగతి ఏదో నెక్స్ట్ వీడియోలో చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.